నమస్తే అండి. వెల్కమ్ టు చత్రికాస్ కిచెన్. ఈరోజు మన చత్రికాస్ కిచెన్‌లో ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ వెరైటీతో మీ ముందుకొచ్చేసాను. సొరకాయతో దోసలు ఇవి నేను ఫస్ట్ టైమ్ అయితే వేస్తున్నాను. చాలా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బావుంది. అయితే ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో, రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను ఇడ్లీ బియ్యం వాడుతున్నాను. మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే అదైనా వాడుకోవచ్చు. అలాగే అర టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని 2, 3 సార్లు బాగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుని ఓవర్ నైట్ వీటిని మనం మంచినీళ్ళు పోసి సోక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే గనక 4-5 గంటల వరకు నానబెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటున్నాను. సో, ఇడ్లీ బియ్యం ఉన్నాయని వేశాను కానీ మీకు రెగ్యులర్ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. సో, మూత పెట్టి ఓవర్ నైట్ అంతా సోక్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బియ్యం ఇలా చక్కగా సోక్ అయిపోయి ఉంటాయి. సో, ఇప్పుడు మనం సొరకాయ తీసుకోవాలి. లేత సొరకాయ అంటే దోసలకి చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక సొరకాయ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు సొరకాయ ముక్కలైతే కరెక్ట్‌గా మెజర్‌మెంట్. అలా వేసుకొని చేసుకుంటే దోసలు వస్తాయి. సో, ఇప్పుడు పైన ఉన్నటువంటి చెక్కుని తీసేసి మనం సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 కప్పులు కొలిచి పక్కన పెట్టుకోవాలి. గింజలు గనక ముదురుగా ఉంటే గింజలు తీసి పక్కన పెట్టేసేయాలి. గింజలతో మాత్రం మీరు మిక్సీ చేయొద్దు. లేతగా ఉంటే గింజలు మనం లేతగా ఉన్న గింజలతో పాటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న సొరకాయ చాలా లేతగా ఉంది. గింజలు కూడా చాలా చిన్నిగా అసలు కనపడనట్టు ఉన్నాయి కాబట్టి నేను గింజలతో పాటు వేసేస్తున్నాను. 2 కప్పులైతే కొలిచి పక్కన పెట్టుకుంటున్నాను. సో, మనకి బియ్యము రెడీగా ఉన్నాయి. అలాగే సొరకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి. ఇవి చిన్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉంటాయి. మీరు మీడియం చిల్లీస్ వేసుకుంటే కారం తక్కువగా ఉంటాయి. అలాగే అల్లం ముక్కలు కొంచెం, చిన్న సైజు ఉల్లిపాయ ఒక అరచెక్క ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత కొంచెం గుప్పెడు వరకు కొత్తిమీర కాడలతో సైతం వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. సో, ఇవన్నీ వేసుకొని మిక్సీ ఒక్కసారి పట్టుకోవాలి. మిక్సీని బ్లెండ్ చేసుకొని మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇవి కచ్చా పచ్చాగా నలిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకొని మాత్రం బ్లెండ్ చేసుకోకండి. కారణం ఏంటి అంటే సొరకాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మరీ పల్చగా అయిపోతే దోసలనేవి అస్సలు బాగోవు. సో, కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా మనకి దోస టెక్స్చర్ లాగా, దోస పిండి బ్యాటర్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు 2 కప్పులు ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మూత పెట్టి మిక్సీ చక్కగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా బ్లెండ్ చేసుకుంటే మనకి సొరకాయతో దోస పిండి మనకి రెడీ అయిపోయినట్టే. సో, ఇప్పుడు దాన్ని మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా కూడా మీరు దోసలు వేసేసుకోవచ్చు. టైం లేకపోతే అలా చేయండి. ఒకవేళ మీకు టైం ఉంటే చట్నీ చేసుకునే లోపు ఈ పిండిని కనీసం 30 నిమిషాలైనా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు గరిటె మీద ఇలా అంటే చూస్తున్నారు కదా! టెక్స్చర్ మనకి కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ అంతవరకు ఉంటే చాలు. మరీ పల్చగా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగాను ఉండకూడదు. నేను ఒక అరగంట పక్కన పెట్టి వేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే పైన క్రాక్స్ లాగా దోస మీద రాకుండా, కనబడకుండా మనకి దోస అనేది వస్తుంది. అందుకని. సో, 30 మినిట్స్ మీరు చట్నీ చేసుకునే వరకు పక్కన పెట్టేసి తర్వాత సీజన్ చేసుకొని తవాని దోస పిండిలాగా పోసుకోవాలి. సీజన్ బాగా చేసుకోండి తవాకి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని దోసలాగా పోసుకొని స్ప్రెడ్ చేసి పైన నెయ్యి గాని, ఆయిల్ గాని డ్రిజిల్ చేసి 2 వైపులా దోసని బాగా కాల్చుకొని తీసుకుంటే మనకి సొరకాయతో దోసలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను మీకు వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి షేర్ చేస్తానని చెప్పాను కదా! వాటి గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఈ దోసల్ని మొట్టమొదటిసారి ట్రై చేశాను. టేస్ట్ పరంగా 100కి 100% సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. చాలా బావున్నాయి తినడానికి. చాలా యమ్మీగా ఉన్నాయి. అయితే దోసలు తినేవాళ్ళు ఎంత సాటిస్ఫాక్షన్ పొందుతారో నేను గ్యారంటీ ఇవ్వగలను గానీ, దోసలు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చిన్ని ఇబ్బందులైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి ఇష్యూ ఏంటి అంటే యాక్చువల్‌గా మనం రెగ్యులర్‌గా పోసుకునే దోసలు గరిటెతో పోసి పెనం మీద తిప్పుతున్నప్పుడు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. కానీ ఈ దోస పిండి మాత్రం మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు పెనం మీద కొంచెంగా అది పైకి లేస్తున్నట్టు ఉంటుంది. అలాగే చిన్న బబుల్స్ లాగా మనకి అట్టు పైన ఫార్మ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి. అలాగే పల్చగా ఈ దోసలు వేసుకోకూడదు. కొంచెం మందంగా వేసుకోవాలి.
పల్చగా వేసుకుంటే దోసలు అనేవి అస్సలు రావు. ఇలా కాలుతున్నప్పుడు నెయ్యి గాని, ఆయిల్ గాని మనం పైన డ్రిజిల్ చేస్తూ ఉంటాం కదా! సొరకాయలో ఉండే వాటర్ కూడా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆ ఆయిల్ ప్లస్ అవి కలిపి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చుకున్నాయేమో అనిపిస్తాయి. కానీ నిజానికి అవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోవు. అలాగే దోస ఒకసారి కాలుతున్నప్పుడు పైన చూడండి మీకు తెల్ల తెల్లగా కనిపిస్తుంది. తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్‌కి తిప్పుకొని 2 సైడ్‌లా కూడా మనం దోసని బాగా కాల్చుకొని అప్పుడు మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా చేసుకునే దోసలకి పట్టే టైం కన్నా ఈ దోసలకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, కొంచెం ఓపికగా, పేషెన్స్‌గా చేసుకోవాలి. హడావిడిగా, బిజీగా ఉన్న డేస్‌లో మీరు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయకండి. తీరిక వేళల్లో ఏదన్నా ఈవినింగ్ టైము స్నాక్ లాగా, డిన్నర్ లాగా, ఫ్రీ టైమ్‌లో మంచిగా టేస్టీగా ఏదైనా దోస వెరైటీ తినాలంటే మాత్రం ఖచ్చితంగా 100% ఈ సొరకాయ దోసలని మీరు ట్రై చేయొచ్చు. టేస్ట్ పరంగా 100కి 100% చాలా చాలా బావున్నాయి. వేసే వాళ్ళకి మాత్రం ఈ చిన్న చిన్న ఇబ్బందులనేవి ఉంటాయి. సో, ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకొస్తాను.